ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాని కొరకే నీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో ఇలాగ ప్రార్థన కుడి కొరకై చేరవచ్చే భాగ్యం మాకు అనుగ్రహించారు. రేపటి దినము ప్రకటించినటువంటి ఆ ప్రార్థనా కూడిక ఈ దినము జరుగుటి కొరకై, రేపు ఉన్నటువంటి పనుల నిమిత్తము ఈ దినము కలిగి ఉండేటి కొరకై మిమ్మల్ని మీ సన్నిధిలో ప్రార్థించి ఇలాగ జరిగిస్తుండగా సహాయపడుతురండి. ఏదో అలవాటుగా ఆచారంగా వతంగా కాకుండా నీకు ఇష్టమైన రీతిగా, నువ్వు మెచ్చుకునే రీతిగా, అనేకులు ఉపయోగపడే రీతిగా ఈ పరిచర్య ఉండేటి కొరకై మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా ఉంచుతురండి. మా విధేయత, పాపము, అపవిత్రతని క్షమించి నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి ఆ ముందు ఈ పరిచర్యలో సాగుటి కొరకై మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి ప్రభా. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తురండి. వచ్చిన వారి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా సకాలంలో మీ సన్నిధికి నడిపిస్తురండి ప్రభా. అనారోగ్య పరిస్థితులు బట్టి రాలేకపోతున్న బిడ్డ కొరకై నీకు వందనములు. వారిని జ్ఞాపకం చేసుకునండి, సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తురండి. బాధ్యతను బట్టి రాలేకపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్యని జ్ఞాపకం చేసుకునండి. ఇది నుండి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతుండగా బిడ్డకు కావాల్సిన కృప విస్తరింపజేస్తారండి. రాకపోకలను తోడేంటారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదైనా పరిచర్య అంతలో సహాయపడుతారండి. పాటల పాటలో, వాక్యమును ధ్యానించుట్లో, ప్రార్థించుట్లో సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి అనేకులకు క్షేమం కొరకు, రక్షణ కొరకు మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం మాకు అనుగ్రహిస్తురండి. ప్రభు చూపిస్తురండి. అక్కర్లో ఉన్న వారి కొరకి కూడా ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. సుగుణక్క ప్రార్థన మన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇల్లు నిర్మించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. దాని కొరకై, లోన్ శాంక్షన్ కొరకై మరి వారి హస్తాలను బలపరచబడి కొరకై సహాయపడుతురండి. ఇలాగ మానవులము ఎన్నో అక్కర్లు కలిగిన వారము, ప్రతి అక్కర కొరకై ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ప్రార్థించుడి కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురామని మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 486. 486. పాత పుస్తకాల్లో 480. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఖర్జూరపు చెట్టు వలె
మోవు వేయు చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయు చుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు లెబోనను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబోనను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునందురు వారు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. సహనముతో నెల కదలాక స్థిరులయ్యుండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక స్థిరులయ్యుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు దేవుని వరనాములో వర్ధిల్లుచు నుండెదరు. దేవుని వరనాములో వర్ధిల్లుచు నుండెదరు. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు. సేవింతురు తమ ఘనపరతురు నిరతంబు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు వారు ముసాలి తానంబున చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసాలి తానంబున చిగురు పెట్టి ఫలింతురు.
ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతులనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు నీతి కలు వాయోరను నాటబడి నావారలై నీతి కలు వాయోరను నాటబడి నావారలై మేటి సరాము కలిగి పచ్చగనందురు వారు. మేటి సరాము కలిగి పచ్చగనందురు వారు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లాని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లాని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు పాట సంఖ్య 512, పాత పుస్తకాల్లో 506. 512, 506. మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనమేసు తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము. కృపా సత్య సంపూర్ణ వాక్యము
నరరూపియాయేను. ఆ కృపా సత్యాస పూర్ణవాక్యము నరరూపి ఆయను. కనుగొంటిమే తండ్రి మహిమను జనతైక కుమారునిలో. కనుగొంటిమే తండ్రి మహిమను జనతైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. వారు అయానా తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు అయానా తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభువు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. దైవపుత్రుండు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దైవపుత్రుండు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను.
పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను తన తనయుని రూపమిచ్చి మనమానందము దేదము తన తనయుని రూపమిచ్చి మనమానందము దేదము మనమేసుని లము తన వారిగానే యుందుము మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చెను పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చెను కనిపెట్టువారెత్తబడెదరు తన మహిమ పొందెదరు కనిపెట్టువారెత్తబడెదరు తన మహిమ పొందెదరు తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును మన ప్రభువే దీపమయ్యుండును తన వెలుగు ప్రచురమగును మన ప్రభువే దీపమయ్యుండును తన వెలుగు ప్రచురమగును యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండేదము యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండేదము మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము మనమేసుని వారల్లము తన వారిగానే మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము మనమేసుని వారల్లము తన వారిగానే యుందుము పాట సంఖ్య 565, పాత పుస్తకాలు 554.
565, 554. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుముని శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుముని శక్తి. హృదయముల కాలి జేసి ఆ హృదయముల కాలి జేసి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది. మాదు శిరములను వాల్చి ఆమాదు శిరములను వాల్చి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వ శక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వ శక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము. నిన్నే సదా స్తుతించెదము. పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఇలాలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. ఇలాలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము. నీ దాసులను మరువకుము. పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మరలా మనం అందరము కలిసి చదువుకుంటాం. 6వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పిగొనిన వానికి జీవజలముల బొగ్గులోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును.
ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 241వ పేజీ. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజనుల బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామాన్ని మహిమపరచుడి కొరకై మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకై నీ వందనములు. చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. మేము దేని కొరకై ప్రార్థించవలసిన వారు ఉన్నామో ఆ సంగతుల విషయమై ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. ప్రతి అక్కరి కొరకై నీ పాదములను ఆశ్రయించి భాగ్యం ఇచ్చారు. నువ్వు తప్ప మాకు వేరు శరణ్యం ఏది లేదు. నీ వైపే చూస్తూ ఉన్నాం. రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రభా, నిన్నే ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రతి సందర్భంలోనూ మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. నీ కృపను విస్తరింపజేస్తారండి. ప్రభా, మానవుని మీద ఆధారపడినప్పుడు నష్టపోయిన వారు ఉన్నాం. ఫరో మీద ఆధారపడినప్పుడు అది చేతిలోని గుచ్చుకుని పోయేదిగా ఉంది. ఎవరి మీద ఆధారపడక నీ మీద ఆధారపడినట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారండి. నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టేవాడును కావు, సిగ్గుపరిచేవాడు కూడా కావు. సహాయపడుతారండి. వాక్యం కొరకాయ నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాను. మాకు ఏది అవసరమో అది నీ పరసంబంధమైన సింహాసనం నుంచి మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పిగొనువానికి దప్పిగొనువానికి. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మన కొరకై వ్రాయబడతా వచ్చింది. ఏం కొనాలా? దప్పిగొనాలి. ప్రభునందు ప్రేమంటి వారులారా, మన జీవితంలో మనము దేని కొరకై దప్పిగొంటా ఉన్నాం? అనేక పర్యాయములు మనము భౌతికమైన విషయాల కొరకై దప్పిక కలిగి ఉన్నాము, కానీ ఆత్మ సంగతుల కొరకై మనం ఎప్పుడు ఏం చేయలేం? దప్పిక లేదు. మనము దేవుని వాక్యమును నేర్చుకోవాలనే దప్పిక మనకు ఎప్పుడైనా ఉందా? లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే దప్పిక ఎప్పుడైనా ఉందా? దప్పికొన్న వానికి జీవజలముల బొగ్గులోని నీటిని ఆయన ఎలా ఇస్తాడు? ఉచితంగా ఇస్తాడు. ఏం వెల చెల్లించక్కరలా. అయితే నీవు నేను ఏం చేస్తా ఉన్నాం? దప్పికొనట్లా. భౌతికమైన విషయాల కొరకై దప్పికొంది. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట మనం గమనించాల. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద ఏం చేశారు చెప్పాల? సనిగారు. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు వచ్చేంత వరకు ఏం చేస్తూ ఉన్నారు? సనుగుతూనే ఉన్నారు. అదే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైనా దేవుని విషయమై, దేవుని యొక్క ఆజ్ఞల విషయమై, దేవుని యొక్క లేఖనాల విషయమై ఎప్పుడైనా దప్పికొన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందా?
వారు నీళ్లు లేక సనిగారు. వారు మాంసాపేక్ష కలిగిన వారుగా ఉండి ఏం చేశారు అంటే మాంసం కొరకైనా దప్పిక ఉంది. ఒకవేళ ఇంకా మనం చూడగలిగితే ఇంకా మన్నా తిని తిని వారికి విసుకొచ్చేసి ఐగుప్తులో తిన్నటువంటి ఆ తెల్లగడ్డలు, తర్వాత కోరాకులు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చి వారు ఏం చేశారు, వాటి విషయమే దప్పికొన్నారు. కానీ ఎప్పుడైనా నిత్యరాజ్యానికి వెళ్ళాలనే దప్పిక అంటే దేవుడు అన్నాడు, మీరు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి ఏం చేస్తారు, ప్రవేశిస్తారు. ఎప్పుడైనా ఈ 40 సంవత్సరాల యాత్రా జీవితంలో ఎప్పుడైనా ఆ దప్పిక ఉన్నదా చెప్పాల. దప్పికొన్న వానికి జీవజలముల బుగ్గలోని నీరును ఆయన ఎలా ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. మనకి ఏ దప్పిక ఉంది చెప్పాల. మనము ఆయన కొరకైనటువంటి దప్పిక ఏదైనా, ఇప్పుడు చూడండి మనకి క్రిస్మస్ వచ్చేస్తూ ఉంది, December 31 వచ్చేస్తూ ఉంది, 1వ తారీఖు వచ్చేస్తూ ఉంది. మనము ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎంత మంచిదే. ఎందుకంటే మనం దాంట్లో ఉంటున్నాం కాబట్టి అది ఎలా ఉండాలా, శుభ్రంగా ఉంటే మనకు కూడా మంచిది, జబ్బులు రావు. కాకపోతే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని దప్పిక ఉందా? బట్టలు కొనుక్కోవాలా, ఈ దప్పిక ఉంది. కానీ దేవుని వాక్యమును మనము ధ్యానించాలనే దప్పిక వానికి జీవజలముల బొగ్గులోని నీరును ఉచితంగా ఇస్తా అన్నాడు. కానీ ఇక దప్పే లేదు కదా, ఉందా? భౌతికమైన విషయాల కొరకే దప్పిక ఉంది. కానీ ఆత్మ సంగతుల విషయమై నీకు నాకేమి లేదు, దప్పిక లేదు. దాని కొరకే దప్పిక ఉంటే ఎంత మంచిది, దాని కొరకే ఆశపడితే ఎంత మంచిది, దాని కొరకే అరువులు చాస్తే ఎంత మంచిది. ఎరుగుతా ఉన్నావా? ఆయన ఉచితంగా ఇస్తా అన్నాడు, కానీ నీకేం లేదు, గమనం వల్ల భౌతికమైన విషయాల కొరకై నీకు ఎంత దప్పిక ఉందో. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు దేని కొరకే దప్పిక ఉన్నారు. నేను దేని కొరకు దప్పిక ఉంటున్నావు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండము 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమాకాండం 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద మోషే ఉన్నాడు. ఇప్పుడు మోషే సినాయి కొండ ఎక్కాడు. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. ఇప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఉండి ఏం చేశాడు ఆయన దప్పికంతా దేని కొరకు, ఆయన ఆశ అంతా దేని కొరకు దేవుని ఆజ్ఞలను ఎక్కడికి తేవాలా, ఇశ్రాయేలు మధ్యకి. 40 దినాలు ఆయన భోజనం చేయలేదంట, 40 దినాలు ఏం చేయలేదు, పానం చేయలేదంట. అడుగుతా ఉన్నారా? మొన్న ఒక ఆయన చెప్పాడు, ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు, మనిషి అంట 18 రోజులు ఆహారం లేక చచ్చిపోతాడంట. ఎన్ని రోజులు? మనిషి 18 రోజులు ఆహారం లేక చచ్చిపోతాడంట. అయితే వాళ్ళ ఆయన చెప్పాడంట, రే మనిషి 18 రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు, కానీ 17 రోజులు ఎవరి దగ్గర ఏం చేయొద్దు, చేయి చేసొద్దని చెప్పాడంట. మీకు అర్థమైందా? 18 రోజులు మనిషి ఆహారంగా చచ్చిపోతాడు. ఒకవేళ ఆహారం లేకపోయినా 17 రోజులు నువ్వేం చేయకూడదు, ఎవరి దగ్గర చేయి దాచుకోడు. ఇంక 18 రోజు అది ఇంకా చచ్చిపోయే రోజు అనమాట. అప్పుడు ఏదైనా అయితే 40 దినాలు ఎంత దప్పికో, దేని కొరకు మనం ఉంటాం. ఏదైనా మన ఇంట్లో కార్యక్రమం అనుకోండి, అది అయ్యేంతవరకు మనకు దప్పికే కదా. ఎలా జరుగుద్దో ఏం జరుగుద్దో, ప్రభువా సాయం చేయి, మంచిదే. నువ్వు ప్రతిదీ ఆయన దగ్గర నుంచి అడిగి పొందితే అది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మోషేకి దేని కొరకు 40 దినాలు ఉన్నాడు? ఆయన కుటుంబం కొరక. అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని నిలుచున్నాడు దేని కొరకు? ఇస్సాకు కొరక. మరి ఎవరి కొరకు?
వాళ్ళ దప్పిక వేరు. మన జీవితంలో మనం అసలు దప్పిక అనేదే మనకు లేదు. భౌతికమైన దప్పికలు ఎన్నో ఉన్నాయి. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిని ఉన్నాడు. ఆయన భోజనము చేయలేదు, ఆయన పానము. ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆయన ఎందుకున్నాడు? దేవుని ఆజ్ఞలను కిందకి తేవడానికి. నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? 40 దినాలు కాదులే, 4 నిమిషాలు ఉన్నావా? దేనికో ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలా, నీ వాక్యము నేను ఇతరులకు బోధించాలా? ఎప్పుడైనా ఈ ఆశ ఉందా? మనకేం పని పాస్టర్ చెప్పుకుంటాడు అనుకుంటున్నావా? నీ ప్రతివానికి వానికి చెప్పున ఇచ్చుడికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద నువ్వు చేసావనుకో, నీకు జీతం వస్తుంది. ఏం చేస్తే? నీ పనులు నువ్వు ఎంత చక్కగా చేసుకుంటున్నావో. ఉదాహరణకు నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తా, ఇవాళంతా వ్యాపారం మంచి జరిగితే ఎంత బాగుంటుంది అనుకోవా? నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నావు అనుకోండి, ఇవాళ నెమ్మదిగా గడిచిపోతే బాగుంటుంది అనుకోవా? లేదా నువ్వు ఏదైనా పని చేసుకుంటున్నావు, ఈ దినం కూడా పని ఉంటే బాగుంటుంది అనుకోవా? మరి ఆయన పని 40 దినాలు 40 పగలు 40 రాత్రులు మోషే సినాయి కొండ మీద ఉన్నాడు. ఆయన భోజనము చేయలేదు, ఆయన పానము. ఎందుకు? ఆయన కుటుంబం కొరక, ఆయన కొరక, ఆయన అక్కర కొరక. దేని కొరకు? ఆయన ఆజ్ఞలను కిందకు 40 దినాలు. అంతలో ఆ మాట మళ్ళీ చదవండి, చివరి భాగం. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద మీరు కూడా గమనించాలి. ఇటు బైబిల్ తీసి చూడకండి, ఇప్పుడు నాయకు చూడండి. బైబిల్ ఇంక కాదు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. ఎన్ని వచ్చినాయి? 10 ఆజ్ఞలు వచ్చినాయి. ఏం ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం కిందే కానీ, భూమి కిందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేవుని రూపంలో నువ్వు ఏం చేయకూడదు? చేసుకోకూడదు. తర్వాత పరిశుద్ధ దేవుని ఏం చేయాలా? ఘనంగా ఆచరించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు వాడిని ఏం చేయదు? ఆశించకూడదు. ఇంకా ఏనైనా దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఇంకెన్ని ఉన్నాయి? నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమ. ఎన్నైనా? 9 అయినాయా? ఇంకోటి ఏంటి అమ్మా? అది సిలువ మీదే, అది సిలువ మీద. ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఎంతసేపు చెప్పుకున్నాం మనం చెప్పుకున్నాక ఎంతసేపు పట్టింది? 1 నిమిషం పట్టిందా? 1 నిమిషం పట్టింది. రాయడానికి ఎంత టైం పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది? మన 40 దినాలు ఏం చేశాడు? మరి మీకు ఒక ఆలోచన ఉండాలి కదా. 40 వాడు పెద్ద బైబిల్ అంతా రాశాడు అనుకోండి, 40 దినాలు పట్టచ్చు. 40 దినాలు పట్టచ్చు. రాసిందిని 10 ఆజ్ఞలు. ఎంతసేపు చెప్పుకున్నాం? 1 నిమిషం. ఎంతసేపు రాస్తాం? 2 నిమిషాలు. మన 40 దినాలు ఏం చేశాడు? ఆయన రాసేంతవరకు ఏం చేశాడు? ఆయనకు ఆశ. ఆయన దప్పికొన్నాడు. దేని కొరకంటే ఆయన వాక్యమును ప్రజలకు అందివ్వాలా. మనకు ఆయన వాక్యం గురించి ఎప్పుడు దప్పిక ఉంటే ప్రార్థన చేస్తావు. ఎక్కడుంది నీకు? ఆయన ఉచితంగా ఇస్తానంటున్నాడు. అది నువ్వు ఎలాగట్లా? దప్పికొనిన వానికి జీవజల బుగ్గలో నీరు ఉచితంగా. నువ్వు ఎక్కడ దప్పుకున్నావు? నీ దప్పిక అంతా భూ సంబంధమైనదే. ఎప్పుడైనా నువ్వు పెట్టుకోవాలి కొన్ని. ఇగో సంవత్సరం గడిచిపోతూ ఉంది, ఈ సంవత్సరం ఏమైనా చేశానంటావా? నేను ఆయన కొరకు ఒక ఆత్మ నడిపించానంటావా? నువ్వు నువ్వు దప్పికొనాలా? దప్పికొంటే మార్గం ఆయన చూస్తే ఉచితంగా ఇస్తాడు నీకు. మొదటిది ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞను ఏం చేశాడు? మోషే కిందకి తేవడానికి దప్పికొని 40 పగళ్ళు 40 రాత్రులు భోజనము చేయలేదు. ఆయన దప్పిక ఎంత మంచిది కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, మాంసాపేక్ష అధికమైనటువంటి దప్పిక ఉంది వాళ్ళకి. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు,
ఐగుప్తు తిరిగిపోవాలని దప్పిక ఉంది వాళ్ళకి. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, నీరు కొంచెం చేదుగా ఉంటే సనిగేటువంటి దప్పిక ఉంది వాళ్ళకి. కానీ మోషే ఉన్నాడు, 40 దినాలు 40 పగలు 40 రాత్రులు ఎక్కడున్నాడు? భోజనం చేయలేదు. ఎంత మంచి దప్పిక! మనకే దప్పిక ఉంది. ప్రభువా, నేను కూడా నీ వాక్యమును ఏం చేయాలి? అనేకులకు దప్పుకుంది. ఎప్పుడైనా ఉంటే ఆయన కూడా ఆయన అందరికి ఎలా ఇస్తాడు? ఎంత ఇస్తాడు? పక్షపాతం లేకుండా నువ్వు అడిగితే. ఆయన పక్షపాతం నీ గురించి ఆయనకు తెలుసు. అందుకని ఎవని సామర్థ్యము నువ్వు అడగట్లా, అంతే. అడిగితే దేవుడు నీకు ఏం చేస్తాడు? నీకే దప్పిక ఉండాలా? వాక్యం అనే దప్పిక. చూడండి, ఇంక ముందు చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను. ప్రకారముగాను రెండోది ఏంటి? నువ్వేం చేయాలా? నీకు ఏ ఆశ ఉండాలా? ప్రభువా, మా పితరులతో చేసిన ఆ నిబంధనలో నాకేముండాలా? పాలు ఉండాలా. పాలు పొందుడికై నీకు ఏ ఆశ ఉండాలా? నీకు ఆశ ఉంది, మంచి ఇల్లు కట్టుకోవాలా. తప్పేమి కాదు, అదేం తప్పు కాదు. దేవుని వాక్యం చెప్పింది మీరేం చేయాలి? ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, తప్పేమి కాదు. అయితే ఆయన ఆజ్ఞలను అనుసరించట్లో నీకుంటే పాలు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఏముంది? నిబంధనలో పాలు. నువ్వు కూడా ఆ పాలులో ఉంటే, నువ్వు అలాగూ నడవాలనే కోరిక కలిగి ఉంటే, నీకు అలాంటి దప్పిక ఉంటే, మనకు భౌతికమైన దప్పికలే ఉన్నాయి. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా, ప్రభువా, నేను ఎటువంటి దప్పిక కలిగి ఉన్నాను? నాకు ఏ దప్పిక అవసరం? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నీ వాక్యమును ఇతరులకు పంచిపెట్టాలనే దప్పిక నాకు లేదు. 40 దినాలు మోషే సినాయి కొండ మీద ఉండి భోజనము చేయక పానము చేయక ఇశ్రాయేలీయుల కొరకు ఏం తెచ్చాడు? ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును క్రిందకి తేగలిగాడు. మన జీవితంలో ఎప్పుడైనా ఇతరులకు ఆ వాక్యమును అందించినట్టుగా, ఆ వాక్యమును చెప్పినట్టుగా, ఆ వాక్యం కొరకైనా ఆకలిగా ఉన్నట్టుగా నీకు ఎప్పుడైనా గుర్తుందా? నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా, నేను నీ వాక్యం కొరకై దప్పిగొన్నట్లుగా నన్ను సిద్ధపరచు. నీ వాక్యము నేను అనేకులకు అందించినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించవలసింది అది. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆ నిబంధనలో మనకేముండాలా? పాలు. ఏముండాలా? పాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ నిబంధనలో నీకు నాకేముండాలా? నిబంధనలో వారు ఏం చేశారు? నిలవబడ్డారు. ఏం చేశారు? నిబంధనలో వారు ఏం చేశారు? నిలవబడ్డారు. మనము అట్లాగ లేం. అట్లాంటి ఆశ, అట్లాంటి కోరిక మనకు లేదు. మనం దాని విషయమై, లేకపోతే దేవుని విషయమై మనం ఇటువంటి దప్పిక లేని వారిగా ఉన్నాం. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి పూర్వము నువ్వు గమనించవలసింది ఏంటంటే, ప్రభువా, అటువంటి దప్పిక నాకు అనుగ్రహించు. ఒకటి వాక్యము కొరకై, రెండు ఆ వాక్యంలో, ఆ నిబంధనలో నీకేముండాలా? లోకానికి పాలు లేదు. దాంట్లో లోకానికి ఉందా పాలు? ఒకవేళ
దేవుని నమ్ముకుని నీవు ఆయన మందిలో ఉండి దాంట్లో పాలు లేకపోతే నీకు నాకన్నా వ్యర్థమైనటువంటి వ్యక్తి ఇంకెవరును. అందుకనే నువ్వు నేను ఏం చేయాలా? పాలు పొందుడి కొరకై నీవు నేను ఏం కలిగి ఉండాలా? దప్పికొని ఉండాలి. మూడోది చూడండి, మూడోది ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 ఉమ్, 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 ఆ, ఆ. యెహోవా నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని మూడోదేంటి? ఆయనను ఏం చేయాలా? ఆయనను హత్తుకోవాలనేటువంటి దప్పిక నీకు నాకుందా? దావీదు అంటాడు, యెహోవా నీ మందిర ఆవరణము చూడవాలని. కోరహు కుమారులు చెప్తారు, యెహోవా నీ మందిర ఆవరణము చూడవాలని నా ప్రాణం ఏం చేస్తూ ఉంది? ఆశపడతా. నా ప్రాణము ఇప్పుడు వీళ్ళకి ఎవరిని హత్తుకోవాలి వీళ్ళు? అందుకంటాడు, భక్తిహీనుల గుడారం నివసించుడి కంటే నా దేవుని మందిర ద్వారం వదులుట ఏమిష్టం వీళ్ళకి? ఆయనను హత్తుకోవడం ఇష్టం, ఆయనను హత్తుకోవడం ఇష్టం. మన జీవితంలో ఏమిష్టం? ఆయన హత్తుకుంటున్నామా? ఆయన హత్తుకోవాలని దప్పిక మనకుందా? మనకి ఎన్ని దప్పికలు ఉన్నాయి ఈ భూమి మీద? వీటన్నిటినీ మనం విడిచిపెట్టి ఆయనను హత్తుకునుట. ఎవరని కదా? మనం హత్తుకునే వేరు, మన దప్పికలు వేరు, మన సంగతులు వేరు. ఇంకా క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతున్న నీవు, దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నీవు, ఇంకా ఆయన ఏం చేయట్లేదు. ఇటువంటి దప్పిక లేదు నీకు, ఇటువంటి దప్పిక లేదు. డబ్బును హత్తుకోమంటే ఎంత చక్కగా హత్తుకుంటావో, బంగారం హత్తుకోమంటే ఎంత చక్కగా హత్తుకుంటావో, లేదు ఇంకేదైనా హత్తుకోవాలంటే ఎంత ఇష్టమో. కానీ దేవుని హత్తుకొనుట అనేది మన జీవితంలో ఇంకా ఏం లేదు, మనకు అనుభవంలోనికి. ప్రభునందు ప్రేమించే వారులారా, ఎలీషా ఏలియాను ఎలా ఎలా ఏలియాతో ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? హత్తుకున్నాడు. ఆయన విడిచిపెట్టలే. ఎంతమంది ఉన్నారు బైబిల్లో? రూతు నయోమిని ఏం చేసింది? విడిచిపెట్టిందా? మనకు అలా మేలు పొందారా? మేలు పొందలేదా? మేలు పొందలేదా? మరి మనం దేవుని హత్తుకుంటున్నామా? ఆయన కొరకు నిలబడతా ఉన్నామా? ఆయన కొరకు సాక్షులుగా ఉంటా ఉన్నామా? ప్రభువా నిన్ను హత్తుకునే దప్పిక నాకు అనుగ్రహించు. నువ్వు ప్రార్థన చేయాలా? నువ్వేం చేయాలా? ప్రభువా నిన్ను హత్తుకునే దప్పిక నాకు అనుగ్రహించు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకేంటి ఉపయోగం? చేస్తావా? నువ్వు దేనికి వచ్చావు? ప్రార్థనకు వచ్చావు. దేనికి వచ్చావు? ప్రార్థనకు వచ్చావు. ఈ కాలశైలి నీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ వాక్యమును నేనేం చేయాలా? ఏం చేయాలా? హత్తుకు. ఆ దప్పిక నాకు అనుగ్రహించు. నేను వాక్యము కొరకైన దప్పిక ఎప్పుడునూ కలిగి లేనివాడిగా ఉన్నాను, కలిగి లేనిదానిగా ఉన్నాను. చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని నేను కొద్దిసేపు 10 నిమిషాలు వాక్యం చెప్పగలనేటువంటి మరి మాట నీ నోటి నుండి వస్తుందా? నీకు ఏమైనా చదువు రాదా? నీకు జ్ఞానం లేదా? ఎన్ని విషయాల కొరకై అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నావు. మరి దేవుని గురించి నువ్వు మాట్లాడొద్దా? 40 దినాలు ఆయన భోజనము చేయలేదు, పానము చేయలేదు. ఎందుకు? ఆయన వాక్యం. ఒకవేళ నీకు అటువంటి దప్పిక అనుకో, దేవుడు ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. లేకపోతే నాకు ఒకలాగా మీకు ఒకలాగా చేయడానికి ఆయన మానవుడు కాదు. ఆయనకు పక్షపాతం ఉండదు, ఆయనకు పక్షపాతం ఉండదు. ప్రభువా నాకు నీ వాక్యం ఏం చేయాలా? అందుకే దావీదు అంటాడు 119వ కీర్తన, నీ సత్యవాక్యమును నా ఎదురును ఏం చేయొద్దు,
119వ కీర్తన. ఆ, 43 చూడండి. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును, ఎంత మంచి మాట ఇది! ఆయన నోట ఏముండాలా? సత్యవాక్యం ఉండాలా. ఇది కీర్తనాకారుడి యొక్క ఆశ. ప్రభా, నా నోట నుండి సత్యవాక్యమును ఎప్పుడునూ. నీ జీవితంలో ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా లేదా ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? ప్రభా, నీ వాక్యము ఎక్కడ ఉండాలా? నా నోట ఉండాలా. నీ వాక్యం నా నోట ఉండాలా. రెండవదిగా మనం చూసాము, ఏం చేయాలి మనము? రెండోది ఏం చేయాలి? రెండోది ఏం చెప్పుకున్నాం? నిబంధనలు ఏముండాలి మనకు? పోరాడు. మర్చిపోయారా? నిబంధనలు ఏముండాలా? మూడోదిగా ఏం చెప్పుకుంటున్నాం? ఆయనను హత్తుకోవాలా. మనము ఎవరిని హత్తుకుంటా ఉన్నాం? నాలుగవదిగా మనం చూచి మనము ప్రార్థనకు వెళ్తాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములు నెరవేరుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి ఏం చాటించాడు? ఆయన ఏం చాటించాడు? 22వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన ఏంటి? ఏం ప్రకటించాలా? ఎవరి ద్వారా చేయబడినటువంటి మాటలు ఇవి. రాజు ఎటువంటి దప్పి కలిగి ఉన్నాడో చూడండి. ఏమి రాజుకేం పనులు లేవా? ఆయన తన రాజ్యం యొక్క ఉన్నతి కొరకు ప్రకటించుకోవచ్చుగా. లేకపోతే ఇంకా వేరేటువంటి రాజ్యాలను జయించాలనే కోరిక కలిగి ఉండి ప్రకటించవచ్చుగా. కోరేషు యొక్క మాటలు మనం చూడగలిగితే ఆయన దేని కొరకు ఎంత చక్కగా వ్రాయబడింది తెలుసా? ప్రకటించెను. ప్రభునందు ప్రేమించే వారలారా, నేను ప్రకటించే పనిలో ఉండాలా. ఎవరి మాటలు? దేవుని మాటలు. నేను ప్రకటిస్తా పోవాలా. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మనం ప్రకటించాలా. ఎక్కడ ప్రకటించాలా? సమయమందును అసమయమందును ఏం చేయాలి? నువ్వు ప్రభునందు ప్రేమించే వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఈ 4 సంగతులు, దీని విషయమై మనకి ఎప్పుడు ఏమి లేదు, దప్పిక లేదు. మనకి ఈ 4 విషయాల్లో ఉంటే మంచిదే. ప్రభా, నేను నీ వాక్యమును ఇతరులకు బోధించేలాగున నన్ను ఏం చేయాలి? నువ్వు ఒక అటువంటి ఆశ ఉంటే మంచిదే. లేకపోతే ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, మోషే 40 దినాలు భోజనము చేయలేదు, పానము చేయలేదు. ఏం చేశాడు? నీ వాక్యమును ఇశ్రాయేలు మధ్యకు తెచ్చుట కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఆయన ఎంత దప్పిక కలిగి ఉన్నాడు. ప్రభా, నాకు అటువంటి దప్పిక, అటువంటి కోరిక అనుగ్రహించవా? ఆయన ఎంత శ్రేష్టమైనటువంటి పని చేయటి కొరకై ఒకవేళ ఆలోచించగలిగితే 40 దినాలు మరి ఎంతసేపు ఎందుకు పట్టింది? అంతసేపు. ఆ తర్వాత ఆయన దేవుని వాక్యములను ఏం చేశాడు? ఆయన ఆ పలకల మీద రాశాడు. మొదట దేవుడే చేసి దేవుడే రాశాడు. రెండోసారి ఎవరు చేశారు? మోషే. ఎవరు రాశారు? దేవుడు. చేయటం వరకే, పలకలు చేసుకెళ్ళాడు, ఆయన రాశాడు కదా. ముందు పలకలు ఆయనవే, రాత ఎరుగు
ఉదయం కావాల్సిన ప్రభా నన్ను ఏం చేయాలి, నువ్వు నన్ను ఏం చేయాలా? నీ విషయమై దప్పికున్న వాడిగా నన్ను నువ్వు సిద్ధపరచు. నాకు ఎన్నో దప్పికలు ఉన్నాయి, నాకు అది లేదు ఇది లేదు అనేటువంటి దాని గురించి కాదు, అది భౌతికమైంది, దాని విషయమే కాదు. నేను కలిగి ఉండవలసిన దప్పిక ఏంటంటే ప్రభా, నీ వాక్యమును ఇతరుల మధ్యకు తెచ్చుడి కొరకాయి నన్ను ఏం చేయాలి, నువ్వు సిద్ధపరచాలి. నీ నిబంధనలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన నిబంధనలో నేను పాలు పొందేటువంటి ఆ దప్పిక నాకు. మూడవదిగా మనం చూడగలిగితే ఏం చెప్పుకున్నాం? ద్వితీయోపదేశకాండం 30:20 ఆయనను హత్తుకునేటువంటి. నాలుగవదిగా చివరిగా ఏం చెప్పుకుంటున్నాం? ఆయన వాక్యమును ప్రకటించుట. ఇటువంటి దప్పిక కలిగిన వారముగా ముందుకు సాగుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు సాయంత్రము వేలువేలులో ప్రార్థన కూడిక, ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి జంగారెడ్డిగూడెంలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో అక్కడ కూడా వెళ్ళి రావాలా? ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభుదైన పరిచర్య కొరకు ఉదయం షమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో. తరువాత 13వ తారీఖు గాంధీనగరం మందిర ప్రతిష్టత రోజు ఆ కుడి కొరకే ప్రార్థన చేయండి. 15 వేలువెనులో, తాళపాలెంలో బహిరంగ సువార్త, ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఘనంగా జరిగించబడినట్లు, అనేకులు రక్షణ పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఆ దినం అందరూ మరి దేవుని యొక్క కార్యంలో పాలు పొందుడికై వారు కూడా దేవుడు వెసులుబాటు అనుగ్రహించినట్లుగా అందరూ వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా దివ్య ఈ రోజు నుంచి మిడ్ ఎగ్జామ్ రాస్తూ ఉంది. ఆ బిడ్డ కొరకై, ఆమె ఆరోగ్యం కొరకై దేవుడు చక్కగా ఆమె పక్షం కార్యం సఫలం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సుగుణక్క వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని తలస్తూ ఉన్నారు. లోన్ శాంక్షన్ అవ్వడానికి, ఇంటి నిర్మించుకోవడానికి దేవుడు వారి హస్తాలను బలపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరీకి ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది. దేవుడు బిడ్డను తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ నెలలో కొన్ని వివాహాలు ఉన్నాయి, కొన్ని ఎంగేజ్మెంట్లు ఉన్నాయి. వారందరికీ దేవుని కృప అనుగ్రహించబడినట్లుగా 12వ తారీఖు సోడు చిన్నమ్మాళి గారి యొక్క కుమారుడికి వివాహం, ఆ వివాహం కొరకు ప్రార్థన చేయండి. 17వ తారీఖు సోడు మాస్టర్ దుమ్మెరు అబ్రహాం మాస్టర్ కుమార్తె ఎంగేజ్మెంట్ ఉంది. దాని కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 15వ తారీఖు కండవల్లిలో సోదరుడు నాని వివాహం ఉంది. ఆ వివాహం కొరకు కూడా మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు దైవ సేవకుల కూడిక తణుకు బెత్లెహేములో ఉంది. ఆ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాగూ ఈ పరిచర్యలన్నింటి కొరకై మీరు ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము సహోదరి శ్రవంతి కొరకు ప్రార్థన చేయండి. ఆమెకు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంది. దేవుడు తాకి సంపూర్ణంగా స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. హలో, సహోదరి సరోజనమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. కంటి ఆపరేషన్ కొరకై వారు వెళ్తూ ఉన్నారు. దేవుడు డాక్టర్కి తగిన జ్ఞానం ఇచ్చి ఆ ఆపరేషన్ అంతట్లో బిడ్డ క్షేమం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. విజయ్ కొరకు ప్రార్థన చేయండి. ఈ రైల్వే జాబ్స్ పడ్డాయి, దాంట్లో మరి బిడ్డకు ఏదైనా ప్రభు చిత్తమైతే
మరి ఉద్యోగం అనుగ్రహించుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బాగ్సి వరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డ విషయమై ద్వారం తెరిచినట్లుగా. మరి ఉద్యోగం అయితే ఉద్యోగము, వివాహం అయితే వివాహం, రెండో అవసరమే. కాబట్టి దేవుడు ఆ బిడ్డ విషయమై ద్వారం తెరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. మీ అబ్బాయ నాని కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. బిడ్డ కూడా తగిన జ్ఞానం దేవుడు అనుగ్రహించినట్లుగా, సమస్తం చక్కగా నెరవేర్చుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. రేపు మా విషయమై కూడా ప్రార్థన చేయండి. మరి కోర్టులో వాయిదా ఉంది. దేవుడు తగిన తీర్పు మనకు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీ కొందనములు. శోమ్రోనులో నీ సన్నిధిలో చేరి ప్రార్థించటానికి గాను మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఆరంభించట్లో మీరు సహాయపడుతూ వచ్చారు. పాటలు పాడే విషయంలో కూడా నీకు మహిమకరంగా పాడు కొరకు సహాయపడుతూ వచ్చారు. లేఖనంలో ధ్యానించే విషయంలో మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీ కొందరములు. ప్రకటన 21వ అధ్యాయము 6వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. దప్పికొనిన వానికి జీవజలములు నీరు ఉచితముగా అనుగ్రహించను. ప్రభావ మేమేం దప్పికొన్నాం? ప్రభావ మాకు ఏ దప్పికలు ఉన్నాయి? మేము భౌతికమైన దప్పికలు ఎన్నో కలిగి ఉన్నాం. ఆత్మ సంగతులు మేము కొరకే దప్పిక లేని వారిగా ఉన్నాం. ఆశ లేని వారిగా ఉన్నాం. కోరిక లేని వారిగా ఉన్నాం. ప్రభావ మోషే ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి నీ వాక్యమును కిందకు తెచ్చుడి కొరకు ఆ ఆజ్ఞల కొరకై 40 దినాలు 40 పగర్లు 40 రాత్రులు నీ సన్నిధిలో ఉండి భోజనము చేయక పానము చేయక నీ వాక్కు కొరకై ఆశ కలిగిన వాడికి ఉన్నాడు. నా జీవితంలో అటువంటి ఆశ లేదు. నేను ఏదో అలవాటుగా ఆచారంగా ఇవాళ ప్రార్థనా కూడిక, ఇవాళ ఆరాధన, ఇవాళ కృతజ్ఞతా కూడిక ఇట్లాంటి సంగతుల్లో ఉన్నాను. కానీ నీ వాక్యం ఏం బోధిస్తూ ఉందనే ఆశ ఇంకా నేను సంపూర్తిగా కలిగిలేను. ప్రభా మీ చిత్తమైతే ఆశ కలిగిన వాడిగా, దప్పికొనిన వాడిగా ప్రభా ఉండి ఆ జీవజలమును నీరు ఉచితంగా త్రాగి ప్రభా నీ ప్రజలకు అందించడం కొరకై నన్ను కూడా మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనలో నాకు కూడా పాలుండు కొరకై సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. మీ సహాయం దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ నిబంధన మరి ఎంత శ్రేష్టమైనదో. ఎందుకంటే ఆయనకు ఇంకనూ కుమారులు లేకపోయినప్పటికీ ఈ యొక్క లోకది రాజ్యం అంతా, అది ప్రదేశం అంతా మీరు వాడికి ఆయనకు చూపించి ఇది నీకు నీ సంతానికి అనుగ్రహించబడని సెలవిచ్చారు. ఆ నిబంధన ఎంత శ్రేష్టమైనది. ఒక దినాన నిత్యరాజ్యంలో నీతో ఉండాలనే ఆ నిబంధనలో నాకు కూడా పాలు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నిన్ను హత్తుకొనుట అనేది నాకు నేర్పిస్తున్నాను. నిన్ను హత్తుకోవాలనేటువంటి దప్పిక లేని వాడిగా ఉన్నాను. ఈ భూమి మీద వేరే వేరే సంగతుల కొరకై నేను దప్పికొనిన వాడిగా ఉన్నాను. వాటి నుంచి నన్ను సంపూర్తిగా విడిపించి నిన్ను హత్తుకున్నట్లో నాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అంతేకాదు ఇర్మియా ద్వారా పలకబడిన ఆ మాటలను కోరేషి ప్రకటిస్తూ ఉన్నాడు. నా జీవితంలో నీ వాక్యము నాకు అనుగ్రహించుకున్న తర్వాత కొన్ని పర్యాయములు దాన్ని ప్రకటించలేని వాడిగా ఉన్నాను. అయితే ప్రకటించుడి కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయపడుతారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన మనల్ని జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రార్థిస్తుండగా నీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రేపు సాయంత్రము మరి వేలువేలు సియోన్లో ప్రార్థనా కూడికి సహాయపడుతారండి. రేపు నుండి ఆదివారం వరకు జంగారెడ్డి సోదరుడు శామ్య గారి మందిరంలో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యేక కుడిల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శనివారము వారి కుమార్తె ఇంకా కొంతమంది బాప్తిస్ట్ సాక్ష్యంలో మరి వారు సాక్ష్యం ఇవ్వనస్తుండగా మీ సహాయం వారికి దయచేస్తారండి. మీరు ఆసనస్తాలను బలపరుస్తారండి. సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు వారి మనవల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్యని జ్ఞాపకం చేసుకునండి. ఇదే నుంచి ఎగ్జామ్స్ రాస్తున్న సహాయపడుతురండి.
నాని జ్ఞాపకం చేసుకునండి. అవి కూడా ఎగ్జామ్స్ రాస్తున్న సహాయపడుతురండి. మరి సోదరి మరి సరిత ఆ బిడ్డ జ్ఞాపకం చేసి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రివేట్ భవిష్యత్తు కొరకై, ఉద్యోగం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం తెచ్చి మహిమ తెచ్చుకుంటారండి. ప్రతి ఒక్కరు తీరుస్తారండి. ప్రభు మరి సుగుణక్క వాళ్ళు ఇంటి నిర్మించుకోవాలని తలస్తూ ఉన్నారు. ప్రభు లోన్ శాంక్షన్ అవ్వాలా, మరి కట్టబడాలా, ఎంతో చక్కగా కార్యములు జరిగేటి కొరకై సరిహద్దుల సమాధానం కలుగు చేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మరి నీ కృపను విస్తరింపజేసి మీ సహాయం దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి జ్ఞాపకం చేసుకునండి. కొంత అనారోగ్యం ఉంది ప్రభా, నీ గాయపడిన హస్తం ఉంచి తాకి స్వస్థపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరోజనమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కంటే ఆపరేషన్ నిమిత్తం వెళ్తుండగా మీ సహాయం దయచేస్తారండి. రాకపోకలను తోడేయండి ప్రభు. ఆపరేషన్ సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. సమస్తం మేలుకరంగా ఉంచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. 12వ తారీఖు సౌడు చిన్నమాలి గారి యొక్క కుమారుడికి వివాహము సహాయపడుతారండి. 13వ తారీఖు మరి గాంధీనగర్ మందిర ప్రతిష్ఠిత కూడిక సహాయపడుతారండి. 14 ఆదివారం సహాయపడుతారండి. 15 మరి వేలివిన్లో తాళపాలెంలో జరగవలసిన సువార్త కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పరిచయ కొరకు సంపూర్ణ సిద్ధపరుస్తారండి. ఏది అవసరమో దాన్ని అనుగ్రహిస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మా హస్తాలను బలపరుస్తామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిచర్యలకు పరిశుద్ధులకు పరిచర్య చేయటి కొరకాయ హస్తాలను కూడా బలపరిచి సమస్తము మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. రక్తహస్తాలతో ఉన్నాం, మీరే సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. 17వ తారీఖు మరి రాణి యొక్క ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుల టీచర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. సారా గారిని కనికరిస్తురండి. ఎంతో ఆపద నుండి అపాయాన్ని తప్పించారు. మరి ఇంకా ఎన్నో పనులు ఉంటాయి, వివాహం కొరకాయి, ఇట్లు కొరకాయి, అన్నిట్లో సహాయపడుతారండి. మరి గాయపడిన హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి తాకి స్వస్థపరుస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాస్టర్ కూడా తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. వివాహము జరిగేంత వరకు కూడా వారి ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాశలో తీర్చి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరికై నీ పాదమును ఆశ్రయిస్తూ ఉన్నాం. 18, 19 మరి దైవ సేవకుడిలో అంబులు సహాయపడుతారండి. మా ప్రయాణంలో ప్రభు చూపిస్తారండి. 20వ తారీఖు దైవ సేవకుల కూడిక మరి బెత్లెహేములో సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగూ ఈ పరిచర్యల కొరకు అన్నిటి కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేసి సహాయపడుతారండి. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు, వారికి నీ ఆత్మను అనుగ్రహిస్తారండి. భారము కలిగిన వారముగా దేని కొరకై దప్పికొనాలో ఎరిగిన వారముగా ఆ విషయాల కొరకాయ మేము దప్పికొని ప్రార్థించి పొందుడి కొరకాయ జీవజల బొగ్గులో నీరు ఉచితంగా తాగుడి కొరకాయ మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారండి. మానవ హద్దుబాట్లను బట్టి ఏదైతే నేను చెప్పలేకపోయానో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం దయచేస్తారండి. రేపు ఉండేటువంటి ఆ కోర్టు సమస్యను జ్ఞాపకం చేసుకోనండి. దాని విడుదల అనుగ్రహిస్తారండి. ఎంతోమంది ప్రవక్తలు, దైవజనులు, దైవ సేవకులు, పరిశుద్ధులు, సంఘాలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాయి. మీరు వాగ్దానం ఇచ్చారు, అయితే యోధావరిలో జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులను వాడి చేత కాక తమ దేవుడిని యెహోవా చేతనే వారిని రక్షించును. ప్రభా, వాగ్దానాన్ని పట్టుకుని మేము ముందుకు సాగాము ఇంతవరకు. మరి మీరు ఎరిగిన దేవుడవు, అయితే మీ చిత్తమైనటువంటి తీర్పు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మీ చిత్తం మాకు అనుకూలంగా అనుగ్రహిస్తామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. రాను దినంలో పరిచర్య ప్రభు మీరే సహాయపడుతారండి. ప్రభు మరి సహోదరులు ఎంతోమంది రాలేకపోతూ ఉన్నారు. ప్రభు ఎంతోమంది ఉన్నారు నీ సన్నిధిలో, కొంతమంది కనబడుతూ ఉన్నారు. మీ చిత్తమైతే వారు కూడా రక్షణ పొందుడు సహాయపడుతారండి. నీ సన్నిధికి నడిపిస్తారండి. నేనే ఎక్కువ ఆత్మ కొరకే భారం కలిగి ప్రార్థించలేని వాడిగా ఉన్నాను. నా బుద్ధిహీనతను క్షమిస్తురండి. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి కానీ ప్రభా ఇంకా మందిరము నింపబడలేదు. అది నా ఉదయతను బట్టే, నా ప్రార్థన లోపాన్ని బట్టే మీ దగ్గర ఒప్పుకుంటుండగా మీరు కనికరించి ఈ సంవత్సరమైనా 26 సంవత్సరమైనా నీ యొక్క సన్నిధి నీ ఆత్మచేత నింపబడ్డు కొరకాయి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయమును కోరుకుంటూ ఓన్లీ పాదరు పెట్టి మీ ప్రజలు ప్రార్థించిపోతుండగా మీ అభిషేకం అనుగ్రహిస్తున్నామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి.
ఆమెన్.